ఆదాయానికి మించి ఆస్తుల కేసులో నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డికి సంబంధించి నిజామాబాద్ సికింద్రాబాద్లో ఏకకాలంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జైస్వాల్ను అడిగి తెలుసుకుందాం. జైపాల్, చెప్పండి, ఏసీబీ సోదాలకు సంబంధించి మీ వద్ద ఉన్న తాజా సమాచారం ఏంటి? ప్రసన్న, ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే నేపథ్యంలో నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మల్లారెడ్డి ప్రగతి నగర్ లోని ఆయన నివాసంతో పాటు సూపరింటెండెంట్ కార్యాలయంలోనూ అధికారులు ఏసీబీ అధికారులు సోదాలు అయితే జరుపుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లోని మచ్చబుల్లారంలో ఆయన నివాసంతో పాటు ఆయన సన్నిహితులు, ఆయన బంధువులలోనూ కూడా ఆ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. మొత్తంగా ఈయన గత 6 ఏళ్లుగా నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా మల్లారెడ్డి పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఆయన పైన అవినీతి ఆరోపణలు, అదేవిధంగా ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించాలని చెప్పేసి అయితే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అధికారులు ఏసీబీ అధికారులు సూపరింటెండెంట్ మల్లారెడ్డిపై నజరు పెట్టారు. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం తెల్లవారుజామున ప్రగతి నగర్ లోని ఆయన నివాసంలో సోదాలు జరిపారు. మొత్తంగా 11 టీములుగా విడిపోయి ఏసీబీ అధికారులు అయితే సోదాలు జరుపుతున్నట్టు మనకు సమాచారం ఉంటుంది. ప్రగతి నగర్ లోని ఆయన నివాసంలో మాత్రం కొంత కీలక పత్రాలను అయితే స్వాధీనం చేసుకున్నట్టు ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ఆయనను కీలక పత్రాలతో పాటు ఆయన కూడా మల్లారెడ్డిని కూడా అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం హైదరాబాద్ అయితే తరలించినట్టు తెలుస్తుంది. అయితే ఇటీవల కాలంలో ఏసీబీ అధికారులు అవినీతి అధికారులపై అయితే నజరు పెట్టారు. ఇటీవల తాజాగా ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో కూడా సోదాలు జరిపి ఆయన అదుపులో తీసుకున్నారు. ఇప్పుడు నిజామాబాద్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి ఇంట్లో కూడా సోదాలు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే నిజామాబాద్ ప్రగతి నగర్ లో ఆయన ఇంట్లో అయితే సోదాలు ముగిశాయి. ఆయన అదుపులో తీసుకుని అయితే హైదరాబాద్ తరలించారు. ధన్యవాదాలు జైపాల్.